భారత రాష్ట్ర సమితి పార్టీని మోసం చేసి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసి వెన్నుపోటు పొడిచిన కౌన్సిలర్లకు తమ పార్టీ ఇన్ఛార్జి చెల్మెడ లక్ష్మీ నరసింహారావును విమర్శించే స్థాయి లేదని కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ అన్నారు. ఆదివారం వేములవాడలోని చెల్మెడ నివాసంలో కౌన్సిలర్లు నాయకులతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ పార్టీ నిర్ణయాన్ని కాదని వైస్ చైర్మన్ ఎన్నికలలో ఓటు వేసిన కౌన్సిలర్ల వల్లనే ఇలాంటి దుస్థితి పట్టిందని, శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓటు వేయమని ఎంతమందికి చెప్పారో తమకు తెలుసునని, పార్టీ ద్వారా కౌన్సిలర్గా గెలిచి పార్టీకి ద్రోహం చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో వారి వ్యక్తిగత స్వలాభం కోసం ప్రతిపక్ష అభ్యర్థికి ఓటు వేశారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన వైస్ చైర్మన్ ఎన్నికల్లో కన్నతల్లి లాంటి పార్టీకి విరుద్ధంగా ఓటు వేసి మీడియా ముందు పార్టీ నాయకుడిని విమర్శించడం ఎంతవరకు సమంజసమో వారి విజ్ఞతకే వదిలివేస్తున్నామని అన్నారు. తమ నాయకుడు చెల్మెడపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అతడు స్థానికుడు కాదని అనడం సరైంది కాదని, అతన్ని విమర్శించిన కౌన్సిలర్ చొప్పదండి నియోజకవర్గం నుంచి వచ్చి బీజేపీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి ఇక్కడ కౌన్సిలర్గా పార్టీ పేరు మీద గెలిచి ఎంత అభివృద్ధి చేశారో వార్డు ప్రజలకు ఒక వార్డు వాసిగా తనకు తెలుసునని అన్నారు. కౌన్సిలర్ మారం కుమార్ మాట్లాడుతూ గత నెల 12వ తేదీన జరగవలసిన వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయడానికి సస్పెండ్ అయిన కౌన్సిలర్ ఎన్ని ప్రయత్నాలు చేశాడో తనకు తెలుసునని, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వద్దకు ఎన్నిసార్లు వెళ్లి ప్రాధేయపడ్డావో ప్రజలకు కూడా తెలుసునని అన్నారు. వైస్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసి పార్టీకి ద్రోహం చేశారని, పార్టీకి నమ్మక ద్రోహం చేసిన కౌన్సిలర్లను సస్పెండ్ చేశారని అన్నారు. మరోసారి తమ నాయకుడిని విమర్శిస్తే సహించేది లేదన్నారు. ఈ సమావేశంలో పట్టణ ప్రధాన కార్యదర్శి కందుల క్రాంతి కుమార్, కౌన్సిలర్లు సిరిగిరి రామచందర్, గోలి మహేష్, జోగిని శంకర్, నరాల శేఖర్, నాయకులు గన్నమనేని రామారావు, పోతు అనిల్ కుమార్, బాసాల శ్రీనివాస్, పర్వేజ్, హింగే కుమార్, లిక్కిడి మహేందర్, రవిచంద్ర గౌడ్ తదితరులు ఉన్నారు. రోజున వేములవాడలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి కౌన్సిలర్లపై జిల్లా పార్టీ క్రమశిక్షణ చర్యల కింద వారిని సస్పెండ్ చేయడం జరిగిందో, దానిపై కొందరు కాంగ్రెస్కు అమ్ముడుపోయినటువంటి కౌన్సిలర్లు మాపై, అదేవిధంగా మా యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీనరసింహారావు గారిపై చేసిన వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న ఏర్పడినటువంటి వైస్ చైర్మన్ ఖాళీలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే బాగుంటుందని చెప్పి మారం కుమార్ని మేము అందరం కూడా ఏకగ్రీవంగా మాట్లాడి అందరినీ కూడా పిలిపించి ఆయన అభ్యర్థిత్వాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళి మేము పోటీలో ఉంచడం జరిగింది. దీనిపై ఈ యొక్క వ్యక్తిగతంగా కక్ష పెట్టుకున్నటువంటి మా బీఆర్ఎస్ కౌన్సిలర్లు అయినటువంటి నిన్నటి రోజు మాట్లాడిన వ్యక్తులు కాంగ్రెస్కు మద్దతు తెలిపి ఈ యొక్క వ్యక్తిని ఓడించడం జరిగింది. దానిపై వారే దొంగ అన్నట్టు మాట్లాడడం నిజంగా హాస్యాస్పదకరం. ముఖ్యంగా రమేష్ బాబు మీద ప్రేమ ఉన్న వ్యక్తులు గత శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగా పనిచేసారు అనేది నిన్న తేటతెల్లమైంది. చెల్మెడ లక్ష్మీనరసింహారావు గారి గెలుపు కొరకు పార్టీ కార్యకర్తలు, కౌన్సిలర్లు అందరూ కూడా కష్టపడి పనిచేయడం జరిగింది. కానీ రమేష్ బాబు వంటి వ్యక్తులు నిన్న వారు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. 4 సార్లు గెలిచిన రమేష్ బాబు గారి వెంట ఉన్న మీరు పార్టీ నిర్ణయాన్ని ఆ రోజు ఎందుకు వ్యతిరేకించలేదు? పార్టీలో ఉండి వెన్నుపోటు పొడిచిన మాట నిజంగా నిన్న రోజున తేటతెల్లమైంది. రమేష్ బాబు గారు వారిని ఎక్కడ కూడా తక్కువ చేయకుండా కేసీఆర్ గారు ఒక క్యాబినెట్ హోదా ఇచ్చి కూడా గౌరవించడం జరిగింది. ఏనాడు కూడా రమేష్ బాబు గారు యొక్క చెల్మెడ గారికి ఓటు వేయాలని చెప్పి వారు ఎప్పుడు కూడా కార్యకర్తలకు కానీ కేసీఆర్ గారి బహిరంగ సభలో కానీ చెప్పలేదు. దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది ఎవరు పార్టీకి వెన్నుపోటు పొడిచారు అనేది అర్థమవుతూ ఉంది. అదేవిధంగా పారాషూట్ లీడర్లు అని చెప్పి మాట్లాడడం జరిగింది. గాలిలో వచ్చి గాలిలో ఎగిరే వారిని పారాషూట్ లీడర్ అంటారు. ఇక్కడ ఉన్నటువంటి 4 సార్లు గెలిచిన మీ రమేష్ బాబు గారు జర్మనీ నుంచి వచ్చి గెలిచింది నిజం కాదా? అప్పుడు మీరు ఆ రమేష్ బాబుని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేసి ఆనాడు మీరు 2018 వరకు బీజేపీలో ఉండి 18 నుండి 2024 వరకు ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉండి మీరు ఆయన సపోర్ట్తో ఎదిగింది నిజం కాదా?
పెద్ద పోటుగాలు మాట్లాడుతూ ఉన్నారు. మేము మా నిర్ణయాన్ని పార్లమెంట్ ఎలక్షన్లో చెప్తామని. నిజంగానే మేము దయచేసి ఆ విప్పు గారిని కూడా కోరుతా ఉన్నాం, మీ కాంగ్రెస్ పార్టీలో వీళ్ళని తీసుకోండి, మరి చాలా మెజార్టీ కూడా వస్తుందని చెప్పి మేము ఈ సందర్భంగా మేము కూడా భావిస్తూ ఉన్నాం. మీరు మా పార్టీపై మాట్లాడే నైతిక హక్కు లేదు. రేపు మీలేది మీరే, మేము కాదు. ఇది బలమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలు కూడా మెజార్టీ ఇచ్చి గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిజంగా అభ్యర్థి ఇష్టం లేకుంటే నూటలుగా ఉండాలి, వాళ్ళకు మెజార్టీ కూడా ఉన్నది. కానీ మీరు ఎందుకు వారికి సపోర్ట్ చేసి ఓటు వేశారో, దేనికి ఆశించి ఓటు వేశారో అనేది ప్రజలందరూ తెలుసు. మీరు నిన్న సంబంధం లేని వ్యవహారం తీస్తున్నారు, ఎమ్మెల్యే గారి విషయం ప్రస్తావించుకొచ్చున్నారు అభ్యర్థి గురించి. ఆ రోజు పార్టీ అధిష్టాన కార్యకర్తల నిర్ణయం మేరకు పార్టీ చేయించినటువంటి సర్వే రిపోర్టు ఆధారంగా అప్పటి 4 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే గారికి టికెట్ ఇస్తే ఇక్కడ పార్టీ డిపాజిట్ కూడా కోల్పోతుందని చెప్పేసి అని పార్టీ భావించింది. అలాగే 80% మంది ప్రజాప్రతినిధులు కూడా పార్టీకి రాజీనామా చేస్తారని చెప్పేసి అని అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. కాబట్టి మంచి మనిషి, ముక్కుసూటి మనిషి అయినటువంటి మల్కపేట గ్రామవాసి, కోనరావుపేట మండలం వేములవాడ నియోజకవర్గ వాసి అయినటువంటి చెల్మెడ గారికి టికెట్ కేటాయించడం జరిగింది. మీలాగా మా నాయకుడు ఉడిమేల నుంచి అలాగే జర్మనీ నుంచి పారాషూట్ వేసుకొని రాలేదు. పూర్తిగా ఎమ్మెల్యే గారిని తప్పుదోవ పట్టించి ఈరోజు టికెట్ రాకపోవడానికి కారణం కూడా ఎవరో నువ్వు ఒక్కరు అని చెప్పేసి ప్రజలందరూ తెలుసు, అధిష్టానం తెలుసు. ఈరోజు పార్టీని సర్వనాశనం చేసిపోతూ ఉన్నారు. ఆ రోజు 2009లో మీరు ఏ పార్టీలో ఉన్నారు, 2014లో ఏ పార్టీ నుంచి పోటీ చేసినావు, 2018లో ఏ పార్టీ నుంచి పోటీ చేసినావు, ఈ రోజు కూడా అధికారం ఏటా ఉందని చెప్పేసి అని కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నావు. అక్కడ కూడా వాళ్ళు రానివ్వడం లేదని చెప్పేసి అని మళ్ళీ బీజేపీ అవకాశం ఉంది. కాబట్టి మేము ఒకటి తెలియజేస్తున్నాం, మొన్నటి ఎన్నికల్లో కూడా, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీ నాయకుడు సాక్షాత్తు నియోజకవర్గ ప్రజల ముందు అలాగే కేసీఆర్ ముందు కూడా ఒక్కసారి కూడా చెల్మెడ గారికి ఓటు అని చెప్పేసి అనలేదు. అలాగే నువ్వు కూడా 11వ వార్డులో కూడా మేము 11వ వార్డు వాస్తవుడిగానే మాట్లాడుతూ ఉన్నాము. నువ్వు ఏ రోజు కూడా నువ్వు ప్రచారానికి వచ్చినా ఒకసారి చెప్పాలి. అలాగే మన వార్డులో కూడా ఎన్ని ఓట్లు మేట వచ్చిందో కూడా తెలియజేయాలి. అలాగే ఇంకొకసారి కూడా మేము హెచ్చరిస్తున్నాం ఏంటంటే, ఇంకోసారి మా నాయకుడు కూడా తప్పుగా మాట్లాడితే బాగుందని చెప్పి తెలియజేస్తూ ఖబర్దారని హెచ్చరిస్తున్నాము. నిన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన కౌన్సిలర్స్ ప్రెస్ మీట్ గురించి మాట్లాడుతున్నాం. దయచేసి వారు స్పృహ కోల్పోయి విచక్షణ రహితంగా పార్టీ సర్వనాశనం అవుతుందని చెప్తుండు. ఏ పార్టీతోని లబ్ధి పొందిరో మొదట తెలియజేయాలి, ఎవరు ఎక్కువ లబ్ధి పొందిరో తెలియజేయాలి. ఒక సామాన్య కార్యకర్త ఎన్ని రోజుల నుంచి పార్టీలో పనిచేస్తుండు, ఆయనకు న్యాయం జరగలే. ఎక్కడి నుంచో ఏదో ఊరు నుంచి వచ్చి బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి అధికార పార్టీలోకి వచ్చి ఈరోజు ఎన్ని లబ్ధి పొందినో ప్రజలకు తెలియజేయాలి బహిరంగంగా. దయచేసి బీఆర్ఎస్ 20 కౌన్సిలర్సు, గొప్ప మనసున్న కౌన్సిలర్సు, నన్ను ఏకీగ్రవంగా నువ్వు ఉంటే బాగుంటుందని 20 మందిలో 18 మంది కౌన్సిలర్సు నన్ను బలపరిచిర్రు, ప్రతిపాదించిర్రు, నువ్వు ఉండే అన్నారు. వాళ్ళ ప్రేమ అభిమానంతో నేను ఉండడం తెలియజేసిన. నేను 12వ తారీఖు నాడు ఎన్నిక అయ్యబడుతుంది, అందరు నాకు సహకరించిర్రు. చలో 12వ తారీఖు నాడు అనివార్య కారణాల వల్ల, నాయకుల వల్ల వాయిదా పడ్డది. ఈ వాయిదా పడ్డ తరుణంలో గౌరవ ఎమ్మెల్యే గారిని నేను కలవడం జరిగింది. అన్నయ్య మాకు కోరం ఉంది, దయచేసి సహకరించురని విన్నపించుకున్నా. ప్రాధేయపడ్డాడు, కాలు మొక్కడు. మీరెంతమంది ఎవరో సీక్రెట్గా కలిసి తెలియదా? నాకు తెలియక బహిరంగంగా నేను కలవాల్సి వచ్చిందయ్యా. కలిస్తే తప్పేంటుంది? మీరు ఇది పోస్ట్పోన్ కావడానికి కారణం ఎవరో నాకు తెలుసు, ఇది వాయిదా వేయించడానికి కారణం ఎవరో తెలుసు. పార్టీ పరువు నిలబెట్టడానికి నేను ముందంజలోకి వచ్చిన, నా వ్యక్తిగత కారణాలు చంపుకొని. నాకేమవసరం, ఇలా పార్టీ పదవి నిలబెడతా అనుకున్నా, దయచేసి నిలబెట్టాలనుకున్నా. నువ్వు 5 ఏళ్ల కింద వచ్చి నువ్వు ఎక్కడుంటావు తెలియదా? ఎవరితో లబ్ధి పొందినో తెలియదా ప్రజలకు? ఇలా ప్రజలు ముచ్చటించుకోవాల్సింది ఏంటంటే, నువ్వు నీ విజ్ఞత కోల్పోయి, నీ విచక్షణ కోల్పోయి, ఒక ఈగో ఫీలింగ్తో, ఒక ఈగో ఈయనే అవడమా వైస్ చైర్మన్ అనే ఈగో ఫీలింగ్తో మాట్లాడుతుంది, తెలుస్తుంది ప్రజలకు. అయ్యా నేను ప్రజాముఖంగా చెప్తున్నా, నేను ప్రజల మనిషిని, దుందుడికర్ చర్యలు లేవు, ప్రజల మనసు కోరిన నాయకుడిని. పేరసారి కౌన్సిల్ పోటీ చేసినా ఓడిపోయినా, ఈసారి గెలిచినా ప్రజల నా వాడకట్లో నేను మంచి సేవ చేసుకుంటున్నా. నా వ్యక్తిగత విషయాలు, దుందుడిక చర్యలు, అభ్యర్థిని మార్చాలని నువ్వు ఎవరికి చెప్పినావు? మా చెల్మెడ లక్ష్మీనరసరావు దేవుని లాంటి మనిషి, ఆయన బోలా గుణమైనను, ఆయనను పారాచూట్ అనడము పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. ఆయనను వీటిని పార్టీ వల్ల సర్వనాశనం నువ్వైతావు, పార్టీ కాదు. కేసీఆర్, కేటీఆర్ మార్చి 30 తర్వాత కాలం నిర్ణయిస్తుంది. జాగ్రత్త, నువ్వు పార్టీ నాశనం అయితే పార్టీ కార్యకర్తలు ఎవరు ఊరుకోరు బిడ్డ. ఎందుకంటే ఈరోజు నువ్వు మాట్లాడే ప్రతి వాడు నువ్వు విచక్షణ రైతులు. నువ్వు వైస్ చైర్మన్ ఓటయ్యాక నిన్ను సస్పెండ్ చేస్తే నువ్వు రమేష్ బాబు నీ మనసులో ఉన్నది చెప్పాయా? మరి
వ్యక్తిగతంగా మారం కుమార్ లంగా దొంగ అని చెప్పు, నిరూపించు. నేను ఎవరు నిరూపించుకొని చూసుకుందాం బహిరంగంగా. సవాల్. నేను పేర్లు చెప్తలేను, నా పేర్లు బహిరంగంగా అన్నా నేను చెప్తలేము. ఎమ్మెల్సీ కోటేసింది, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా, వేయాల్సి వచ్చింది సమయము వేసిన. ఆది సీనాని ఎమ్మెల్యే గారిని కలవడం ఎందుకు వచ్చిందంటే, నాకు కోరం ఉంది సార్, దయచేసి సహకరించురి. నేను అయితే కావచ్చు, చిరు ఆశ ఉంది, చిన్న వయసులో నాకు అవకాశం వచ్చింది, ఈ అవకాశం వినియోగించుకుందామని చెప్పాను. మీరు మీ విఘ్నతకే వదిలేస్తున్నా. మీ వయసు రీత్యా మీకు కొంచెం ప్రెస్టేషన్ ఫీల్ అయ్యి ఈగో ఫీలింగ్ పెట్టుకొని మాట్లాడలేదు కాబట్టి దయచేసి ఇక మాట్లాడద్దు. మీ నిర్ణయాలు మీరు చేసుకోండి, పార్టీని అనద్దు దయచేసి. పార్టీ అనేది గొప్పది. పార్టీ నిర్ణయాల ప్రకారం ఉంటుంది. పార్టీ నిర్ణయం తీసుకుందంటే అది హైకమాండ్ కేటీఆర్ గారు ఎవ్వరు ఉపేక్షించేది లేదన్నారు. నేను ఆ రోజే చెప్పా, 11 మంది నాకు ఓటేశారు. ఆ రోజు కూడా ప్రెస్ మీట్లో చెప్పాను, హైకమాండ్ తెలియజేస్తా అని చెప్పాము. నాకు న్యాయం కాదు, అది పార్టీకి న్యాయం కాదు. నా స్థానంలో ఎవరున్నా పార్టీ అదే విధంగా చేయండి. నువ్వున్నా మేము అయిపోతే మమ్మల్ని కూడా సస్పెండ్ చేస్తుండే. దయచేసి ప్రజలందరూ సహకరించురి. నేను నా తరపున ఏది తప్పు లేకుండా నేను ప్రయత్నిస్తా. పార్టీకి వినమ్రంగా ఉండి నేను పార్టీకి పనిచేస్తా అని తెలియజేస్తున్నాను.